ఫ్రెండ్స్ మనం మన డైలీ ఎక్స్పెన్సెస్కి పెట్టే ఖర్చులన్నీ కూడా మ్యాక్సిమం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. అంటే లిక్విడ్ క్యాష్తో పే చేయడం మ్యాక్సిమం చాలా మంది తక్కువ చేశారు. అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, స్కాన్ చేసి పే చేయడం ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటివి వాడి చేస్తున్నాం కదా. సో ఇవి వాడి మన డైలీ ఖర్చులు అనేది పేమెంట్ చేస్తే మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఇప్పుడు ఏం క్యాష్ బ్యాక్ రావట్లేదు. ఒకప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇచ్చినాయి, బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వట్లేదు సరిగ్గా. సో ఈ వీడియోలో నేను చెప్పే యూపీఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీరు రెగ్యులర్గా పెట్టుకునే ఖర్చులపైన అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, స్కాన్ చేసి పే చేస్తే మీకు మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్, ఎలాంటి లిమిట్స్ లేదు. మీరు పెట్టుకునే డైలీ ఖర్చులపైన ఖచ్చితంగా మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో క్రెడిట్ పే అనే కంపెనీ, ఇది ఫోన్పే, గూగుల్ పే ఎట్లాగో అట్లాగే ఒక యూపీఐ కంపెనీ. సో ఇది 2 క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేసింది. ఒక క్రెడిట్ కార్డు ఎవరికైతే సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుందో, ఎవరికైతే ఇన్కమ్ ప్రూఫ్ అంటే సాలరీ స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఉంటాయో, సో వాళ్ళ కోసం ఒక కార్డ్ని లాంచ్ చేసింది. ఎవరికైతే సిబిల్ స్కోర్ మొత్తానికి లేని వాళ్ళు అంటే 0 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సిబిల్ స్కోర్ తక్కువగా బ్యాడ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ లేవు, మీరు స్టూడెంట్ అనుకోండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ లేదు, సో మీలాంటి వాళ్ళ కోసం కూడా ఒక ఎఫ్డి కార్డ్ అనేది లాంచ్ చేసింది. ఎఫ్డి అంటే 50,000 లక్షల రూపాయలు ఎఫ్డి చేయాల్సిన అవసరం లేదు. చిన్న లిమిట్ ఎఫ్డి చేసినా కానీ మీకు కార్డ్ అనేది వస్తుంది. ఆ ఎఫ్డి కార్డు పైన కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది కూడా రూపే కార్డే. మీకు మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ పైన. ఈ వీడియో మీకు 100% వర్త్. వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో 100% మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే క్రెడిట్ పే అనేది 2 కార్డ్స్ లాంచ్ చేసిందని చెప్పాను కదా. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. క్రెడిట్ పే అనేది ఎస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏస్ అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీ వస్తుంది కార్డు. సో ఈ కార్డులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్ పైన 2% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మనం మన డైలీ ఖర్చుల కోసం అంటే గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్లో కానీ, లేకపోతే షాపింగ్ చేసిన దగ్గర కానీ, ఎక్కడైనా సరే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా. పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు కూడా మనం కొనే ప్రతి ఒక్కరు కూడా యూపీఐ చేస్తున్నాం కదా. ఆ యూపీఐ పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు. సో ఇప్పటి నుంచి మీరు ఈ కార్డు అప్లై చేసుకొని ఈ కార్డు ద్వారా పేమెంట్ అనేది చేసిర్రు అనుకోండి. సో మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు యూజ్ చేసుకోకుండా కానీ కార్డు ద్వారా పేమెంట్ అయిపోతాయి. అండ్ ఆ పేమెంట్ పైన 2% మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు పెట్టి ఏదైనా మీరు తీసుకుంటే 2% అంటే 200 మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీకు సూపర్ మార్కెట్లో 10,000 రూపాయలు బిల్ అయింది అనుకోండి మీ మంత్లీ ఖర్చులకి. సో వాటిపైన 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా 10,000 అని మీకు ఎగ్జాంపుల్గా చెప్పా. మీరు 1,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా మీకు 1,000 రూపాయలలో కూడా 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఓన్లీ 2% క్యాష్ బ్యాకే కాకుండా ఇది ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కదా. సో ఎస్ బ్యాంక్ ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 2 రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇటు మీరు ఈ 2% క్యాష్ బ్యాక్ని యూజ్ చేసుకోవచ్చు, అటు ఎస్ బ్యాంక్ ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్స్ని కూడా మీరు ఎస్ బ్యాంక్ యాప్లో యూజ్ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్స్ ఎన్ని వస్తాయని చెప్పేసి స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ కార్డు ద్వారా మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. అంటే మీరు పెట్రోల్, డీజిల్కి కార్డ్ స్వైప్ చేసినప్పుడు 1% ఎక్కువ కట్ అవుతుంది కదా, అది మళ్ళీ మీకు రివర్సల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ 2% క్యాష్ బ్యాక్ అనేది అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. ఇప్పుడు మార్కెట్లో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీకు 2%, 3%, 1% క్యాష్ బ్యాక్ అని చెప్తాయి. కానీ మంత్లీ మీరు 1,000 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని క్యాపింగ్ పెడుతుంది. బట్ ఈ కార్డుకి ఎలాంటి క్యాపింగ్ అయితే లేదు. మీరు అన్లిమిటెడ్గా 2% క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ ఏంటి అని అంటే ఈ క్రెడిట్ కార్డ్ని మీరు క్రెడిట్ పే యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. సో మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఎక్కడ స్టక్ అయిన ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మాకు ఈ మెయిల్కి మెయిల్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని యాప్లో మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోండి. ఏస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది కింద, 3rd ఆప్షన్. దానిపైన క్లిక్ చేసి మీరు కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలని సెపరేట్ వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కూడా ఇస్తా, వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ కార్డులో మెయిన్ బెనిఫిట్స్ ఇవి. సో ఈ కార్డుకి 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉండి మీకు ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్స్ ఉంటే మీకు అప్రూవల్ వస్తుంది. లేకపోతే మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉండి ఇప్పటివరకు మీకు ఏదైనా వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ మీకు ఈ కార్డు ఈజీగా అప్రూవల్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇన్కమ్ ప్రూఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ కార్డు కనుక రిజెక్ట్ అయింది అనుకోండి, మాక్సిమం ఈజీ అప్రూవల్స్ ఉన్నాయి. వీళ్ళు పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ లేటెస్ట్ లాంచ్ కాబట్టి మీకు తొందరగానే అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయాలి.
చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు కూడా మీరు వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీళ్ళే ఈ క్రెడిట్ పే వాళ్ళే SBM బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డుని కూడా లాంచ్ చేశారు. ఇది కూడా రూపే క్రెడిట్ కార్డు. ఇది కూడా మీరు యూజ్ చేసుకొని UPI ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ కార్డులో మీరు 50,000 లక్షల రూపాయలు FD చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2,000 నుంచి 5,000 నుంచి కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకొని మీరు FD కార్డు అనేది తీసుకోవచ్చు. 2,000 చేసినా సరిపోతుంది, 5,000 చేసినా సరిపోతుంది. కాకపోతే మినిమం 5,000 రూపీస్ FD చేస్తే మీకు ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. ఇన్ కేస్ 2,000 FD చేసుకుంటే కొంచెం జాయినింగ్ ఫీ అనేది ఉంటుంది. ఈ కార్డు ద్వారా మీకు బెనిఫిట్ ఏంది అని అంటే ఈ కార్డు కూడా సేమ్ క్రెడిట్ పే ఎస్ క్రెడిట్ కార్డ్ లాగానే 2% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది UPI పైన. అంటే మీరు సూపర్ మార్కెట్లో కానీ మీరు షాపింగ్ చేసిన దగ్గర ఎక్కడైనా సరే మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసిన ప్రతి దగ్గర 2% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అండ్ ఇది కూడా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎలాంటి క్యాపింగ్ లేదు, ఎలాంటి లిమిటేషన్స్ లేదు. అండ్ అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యే ఇంకొక బెనిఫిట్, ఇందులో మంచి బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ కార్డు ద్వారా మీరు ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గరలో ఉన్న ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ఫిల్ చేయించుకున్నారు అనుకోండి, మీ బైక్లోనో కార్లోనో, అక్కడ మీరు ఈ కార్డు స్వైప్ చేసారు అనుకోండి 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 1,000 రూపాయలు పర్చేజ్ చేస్తే ఫ్యూయల్ మీకు 3% అంటే 30 రూపీస్, 10,000 ఖర్చు పెడితే 300 రూపీస్ అట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఎక్కడైనా ఈ కార్డ్ని FD కార్డ్ని యూజ్ చేసుకొని మీరు 3% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా. సో ఆఫ్లైన్లో 3% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డు మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదు, మాక్సిమం మీరు సెర్చ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇందులో ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే 1% ఆన్లైన్లో కూడా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో మీరు ఏమైనా పర్చేజ్ చేసినా కానీ మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ కార్డు పైన కూడా మీకు అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ రావాలి, ఎలాంటి క్యాపింగ్ ఉండదు అని అంటే ఇందాకట్లాగానే ఒక కండిషన్, మీరు క్రెడిట్ పే యాప్ నుంచి కార్డు అప్లై చేసుకుంటేనే మీకు లిమిటేషన్స్ అంటూ ఉండవు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సేమ్ అదే లింక్. కాకపోతే మీకు FD కార్డు కావాలంటే ఆ యాప్లో హోమ్ పేజ్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఏస్ క్రెడిట్ కార్డు కావాలంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ ఇందులో మీకు రివార్డ్ పాయింట్స్ అనేటివి వేరే యాప్స్ లాగా కాయిన్స్ రూపంలోనో రివార్డ్స్ రూపంలోనో రావు, డైరెక్ట్గా మీ వ్యాలెట్లోనే యాడ్ అవుతాయి రూపీస్ రూపంలో. సో ఆ యాడ్ అయిన క్యాష్ బ్యాక్ అమౌంట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మీరు కొన్ని ప్లాట్ఫామ్స్లో వౌచర్స్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. సో ప్లాట్ఫామ్స్ అంటే పనికిరాని ప్లాట్ఫామ్స్ కాదు, ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ప్లాట్ఫామ్స్కి మాత్రమే వీళ్ళు యూజ్ అయ్యేలాగా పెట్టారు. అది మీకు 100% యూజ్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, సో ఇందులో రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కింద స్విగ్గీ కానీ ఊబర్ కానీ ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడండి. ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీరు క్యాష్ బ్యాక్ వచ్చిన దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు. వౌచర్స్ రూపంలో కొనుక్కొని ఆ వౌచర్స్ని మళ్ళీ మీరు అమెజాన్లో యాడ్ చేసుకొని అమెజాన్లో ఏమైనా కొనుక్కున్నప్పుడు వాడుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ఏమైనా యూజ్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఆ వౌచర్స్ని. సో మీరు ఎందులో షాపింగ్ చేస్తే వాటికి సంబంధించిన వౌచర్స్ అనేవి ఇక్కడ నుంచి పర్చేజ్ చేయండి. వౌచర్స్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటికి 6% క్యాష్ బ్యాక్ని యూజ్ చేసుకోవచ్చు, కొన్నిటికి 12% యూజ్ చేసుకోవచ్చు, కొన్నిటికి 24% యూజ్ చేసుకోవచ్చు. అట్లా దేనికి ఎంత యూజ్ అవుతే అంత మీ క్యాష్ బ్యాక్ని అయితే యూజ్ చేసుకోండి. నేను ఒకటి ఖచ్చితంగా చెప్తా, ఇందులో వచ్చిన క్యాష్ బ్యాక్ అయితే మీకు పనికి రాకుండా అయితే పోదు, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ ఇట్లాంటివి వాడేవాళ్ళు ఖచ్చితంగా మాక్సిమం ఉన్నారు, అందరూ వాడుతున్నారు కాబట్టి సో మీకు ఖచ్చితంగా ఈ క్యాష్ బ్యాక్ అనేది యూజ్ అవుద్ది. సో ఇవి కంప్లీట్ 2 క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకునే వీడియోస్ నేను సెపరేట్గా డెడికేటెడ్గా చేశాను. అందులో ఎట్లా అప్లై చేసుకోవాలి అన్ని ప్రాసెస్ కూడా మెన్షన్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి ఈ 2 వీడియోస్ లింక్స్ కూడా. సో మీరు ఒకసారి వాటిని చూడండి. సో మీకు ఏది కావాలంటే దానికి అప్లై చేసుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.